డ్రైవర్ అన్న మీ సపోర్ట్ అడగడానికి వచ్చాను. ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ల కోసం సపోర్ట్ అడగడానికి వచ్చాను. ట్యాక్సీ డ్రైవర్ల కోసం సపోర్ట్ అడగడానికి మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలిసిన విషయమే, పోయిన నెలలో 10వ తారీఖు గౌరవనీయులైన కర్నూలు జిల్లా కలెక్టర్ మేడం గారికి, అలాగే కర్నూలు జిల్లా రవాణా శాఖ అధికారులకు, ఆర్టీఓ డిటిసి మేడం గారికి కలవడం జరిగింది. కలిసే ఉద్దేశం ఒకటే, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లని కాపాడండి. ఈ వైట్ బోర్డుల ద్వారా మేము చాలా ఇబ్బంది గురవుతున్నాం. వైట్ బోర్డులు ఉన్నందుకు మాకు ట్యాక్సీ వాళ్ళకి కిరాయిలు రావడం లేదు. మళ్ళీ వాళ్ళకి మాకి ఎటువంటి శత్రుత్వం లేదు, కానీ వాళ్ళు ఇల్లీగల్గా వైట్ బోర్డులు తిప్పుతున్నారు ట్యాక్సీ అని. మళ్ళీ మేము ధర్మంగా, న్యాయంగా ట్యాక్సీలు కట్టుకుంటూ మా జీవనం కొనసాగిస్తున్నాం. మళ్ళీ వీళ్ళ ద్వారా మాకి వైట్ బోర్డు వాహనాల ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళకి వైట్ బోర్డులు తీసేసి ఎల్లో బోర్డు చేసుకొని మాతో పాటు కలిసి కిరాయిలు తిప్పుకోమనండి. వాళ్ళకినా వైట్ బోర్డులు అలాగే తిప్పుతూ ఉంటే జనవరి ఫస్ట్ వీక్లో, జనవరి 1వ తారీఖు నుంచి అయినా మేము ఆ వాహనాల్ని మీ రవాణా శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ వాహనాలన్నీ కూడా ఆపుతాం. ఖచ్చితంగా ఆ వైట్ బోర్డులని ఎల్లో బోర్డు చేసుకునేంత వరకు మా పోరాటం ఉంటుందని ఆ లెటర్లో తెలపరిచాం. మళ్ళీ ఈ మాట విని కొంతమంది మన వైట్ బోర్డు డ్రైవర్ అన్నలు, తమ్ముళ్ళు ఎల్లో బోర్డు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాతో సంప్రదింపులు కూడా చేసినారు, మాట్లాడినారు. మళ్ళీ కొంతమంది ఇంతవరకు దాని గురించి ఎటువంటి సమాచారం అయితే మన దగ్గర లేదు. వాడేం చేసుకుంటాడులే, 2 రోజులు వచ్చి కుక్కలాగా వాగి వెళ్ళిపోతాడని వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన కర్నూలు డ్రైవర్లకి సపోర్ట్ ఏం అడుగుతున్నా అంటే, చూడండి, ఈరోజు మనం చేతి నిండా పని ఉండేది గతంలో. ఈరోజు మనం పని కోల్పోయాం. ఈరోజు మనకి చేతి నిండా పని లేని కారణం ఏమంటే ఈ వైట్ బోర్డులు. మనకి నెలకి 20 నుంచి 25 రోజులు కిరాయిలు ఉండేటివి. ఆ కిరాయిలు లేకపోవడానికి కారణం ఈ వైట్ బోర్డు వాళ్ళే. ఈరోజు టెంపరరీ డ్రైవర్లకు టెంపరరీ డ్యూటీలు రాకపోవడానికి కారణం కూడా ఈ వైట్ బోర్డు వాహనాలే. ఎందుకంటే ఒకటి, కర్నూలులో ఉండే వైట్ బోర్డు వాహనాలన్నీ కూడా కిరాయిలు తిప్పుతా ఉన్నారు. హైదరాబాద్, కర్నూలు తిప్పుతా ఉన్నారు. కర్నూలు, అనంతపురం తిప్పుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆర్లగడ్డ, కడప తిప్పుతున్నారు. దీని ద్వారా కిరాయిలు లేకుండా పోయినాయి. వాళ్ళు పికప్ డ్రాపులు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, బాబులా అనే యాప్ తీసుకొని వచ్చి మన కడుపులు కొడతా ఉన్నారు. బాబుల యాప్లో బుక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏమంటే, మనకు చేతి నిండా పని ఉండాలన్నా, మనం బాగా బతకాలన్నా, మనం మన పిల్లల్ని బాగా బతికించుకోవాలన్నా, మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే మన ముందు ఉండే ఒకటే ఒక పని. జనవరిలో ఏదైతే మాట ఇచ్చామో అదే మాట కట్టుబడి, అదే మాట మీద నిలబడి మనం మన తోటి వైట్ బోర్డ్ డ్రైవర్లను మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మారలేని పక్షాన తప్పని పరిస్థితిలో మళ్ళీ రవాణా శాఖ అధికారులతో వాళ్ళ బండ్లు పట్టించే కార్యక్రమం చేద్దాం. మళ్ళీ కర్నూలులో ఉండే డ్రైవర్లందరూ కూడా, మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎవరెవరైతే గిన వైట్ బోర్డులో కిరాయిలు తిప్పుతున్నారో, మీరు చేయాల్సిన చిన్న పని ఏమంటే, ఆ వైట్ బోర్డు నంబర్ ప్లేట్ వచ్చేటట్టు ఆ కార్ ఫోటో ఒకటి తీయండి. గ్రూప్లన్నా పెట్టండి, లేకుంటే నాకు పర్సనల్గానే పెట్టండి. ఆ ఫోటోలను తీసుకొని, మీరు దింపి నాకు పంపించిన ఫోటోలు తీసుకొని మరొకసారి జనవరిలో అధికారుల దృష్టికి తీసుకుపోదాం. అధికారులు మనకి న్యాయం చేయకుంటే, అధికారులు దీనికిన స్పందించకుంటే, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఒక డ్రైవర్గా ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ల కోసం, అలాగే టెంపరరీ డ్రైవర్ల కోసం, అందరు డ్రైవర్ల కోసం నేను ధర్నా చేసేకైనా, ఆమరణ నిరాహార దీక్ష చేసేకైనా, ఏ దానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ మీరైతే నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నా వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి. న్యాయం గెలుస్తుంది.
న్యాయంని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి డ్రైవర్ది ఉంది. మన సోదరులు మీకు తెలిసిన వాళ్ళు వైట్ బోర్డులో ఉంటే చెప్పండి, వాళ్ళని మార్చుకోనేకి మీరు కూడా ప్రయత్నించండి. నేను ఒక్కనే కాదు, మీరు కూడా ప్రయత్నించండి. ఈ నా పోరాటంలో, వైట్ బోర్డు ఎల్లో బోర్డు పోరాటంలో నా ప్రాణాలు పోయినా నాకు చింత లేదు. నేను సావుకి సిద్ధపడే ముందుకు వచ్చాను. నన్ను చంపుతారనే ఉద్దేశంతోనే ముందుగానే ఎస్పీ గారికి నాకు ప్రాణహాని ఉందని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ ఫోటోలు, ఈ ధర్నాలే కాదు, ఖచ్చితంగా బళ్ళారి చౌరస్తా నందు కూడా ధర్నా చేస్తాం. ఈ వైట్ బోర్డులు తిప్పే వాహనాలని అడ్డుకుంటాం. అలాగే బళ్ళారి చౌరస్తాలో అనంతపూర్, కర్నూలు తిరిగే బండ్ల దగ్గర కూడా ధర్నా చేస్తాం. ఆడ కూడా ఈ వైట్ బోర్డు వాహనాలని తిరగనీయం. అలాగే నంద్యాల చెక్ పోస్ట్, రాజువార్, అక్కడ కూడా ధర్నాలు చేస్తాం. వైట్ బోర్డు వాహనాల్లో ప్యాసింజర్ తోలేకి ఇయ్యం, వైట్ బోర్డులలో కిరాయి తిప్పేకి ఇయ్యం. ఎక్కడి దాకైనా పోతాం. ఖచ్చితంగా కర్నూలులో అక్కడక్కడ ధర్నాలే కాదు, నిరసన తెలియజేసేదే కాదు, ఆఖరికి ఆమరణ నిరాహార దీక్ష చేసేకైనా సిద్ధం. మళ్ళీ మీ అందరు సపోర్ట్ కావాలి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ నేను చనిపోయినా పర్లేదు. ఆల్రెడీ బీపీ, షుగర్, 2 సార్లు గుండెపోటు వచ్చింది, అయినా పర్లేదు. నేను ఈ వైట్ బోర్డులో హఠావో కార్యక్రమం మీద, ఎల్లో బోర్డు ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా పోతాను. మళ్ళీ రవాణా శాఖ అధికారులు కూడా కోరుకునేది ఒకటే, చూడండి, మీరు ఈ ఎల్లో బోర్డులని కాపాడాల్సిన బాధ్యత మీది. ఎల్లో బోర్డు ఓనర్ కమ్ ట్యాక్సీ డ్రైవర్లని ఆదుకోవాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారులది. మీరు చూసి చూడనట్టు ఉన్నందుకే వీళ్ళు ఇలాగా రెచ్చిపోతున్నారు. అదే మీరు సరిగా మీ డ్యూటీ మీరు చేసింటే ఈరోజు మేమందరం రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు, ఈ వీడియోల ముందు ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మాకు ఘర్షణ పడాల్సిన అవసరం కూడా లేదు. అదే మీరు మీ డ్యూటీ సరిగా చేసింటే. ఇప్పుడు కూడా మీ డ్యూటీ మీకు గుర్తు చేస్తున్నాం. మీరు జనవరి వరకు ఎంతవరకు అయితే అంతవరకు మార్చండి. జనవరి 1 వరకు ఏ ఒక్క కార్ ఫోటో మీ దగ్గర పంపాను, ఏ ఒక్క వైట్ బోర్డు గురించి మిమ్మల్ని కలవను. జనవరి తర్వాత ఖచ్చితంగా బహిరంగంగా వచ్చి మిమ్మల్ని కలసడం జరుగుతుంది. మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్ని కూడా ఎత్తి చూపించడం జరుగుతుంది. ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లని కాపాడండి. మీరు తీసుకునే జీతానికి న్యాయం చేయండి. మీరు ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ల కోసమే కాదు, ఒక బాధ్యత కలిగిన ఉద్యోగస్తులు గనుక ఈ ట్యాక్సీ డ్రైవర్ల కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున జరిగి ఏదైనా ఘర్షణలై కొట్టుకున్నా దానికి పూర్తి బాధ్యత మీరే అవుతారు. అంతవరకు పోకూడదంటే, అందరు కలిసిమెలిసి ఉండాలంటే మీరు చేసే పని మీరు చేయండి, మాకు పని కలిగించొద్దండి. రేపు పొద్దున మేము రోడ్డు మీద దిగితే, మేము గిన ధర్నాలకు దిగితే, ఆ వైట్ బోర్డు వాహనాల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చాలా ఘర్షణలు అయితే, చాలా జరగరానివి జరుగుతాయి. దానికి పూర్తి బాధ్యత మీరే. ఇవన్నీ జరగకూడదు, అందరూ బాగుండాలి అనుకుంటే మీరు ఈ వైట్ బోర్డు వాళ్ళని ఎల్లో బోర్డు చేపించే పనిలో ఉండండి. లేకపోతే జనవరి నెలలో ఖచ్చితంగా నేను ఈ వైట్ బోర్డుల మీద ఖచ్చితంగా పోరాడతాను. ఆఖరికి నా ప్రాణాలు పైన దీన్ని అయితే వదలను. మళ్ళీ చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడండి, మాటలే మిలుగుతాయి కానీ ఏది కాదు మీతో. నన్ను చంపుతా అంటున్నారు కదా, చంపండి, నేను దానికి కూడా సిద్ధం. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, నేను దానికి కూడా సిద్ధం. కానీ నా ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ అన్నల కోసం నేను నిలబడే ఉంటా. ఏ మాట అయితే ఇచ్చానో అదే మాట మీద ఉంటాను. మాట ఇస్తే డ్రైవర్ అన్వర్ భాష మాట తప్పడు, అదే మాట మీద నిలబడి ఉంటాను. ఖచ్చితంగా జనవరిలో కలుద్దాం. కర్నూలు డ్రైవర్ అన్నలారా, మరొకసారి మీకు చేతులు జోడి వేడుకునేది ఒకటే, మన ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లని కాపాడుకోవాలి. మనకి చేతి నిండా పనులు కావాలి. చేతి నిండా పని ఉండాలంటే, మన కుటుంబం బాగుండాలంటే, మన పిల్లల ఎదుగుదల కావాలనుకుంటే అందరూ, ప్రతి డ్రైవర్
ఈ వైట్ బోర్డ్ బండ్ల ఫోటోలు తీయండి, నాకు పెట్టండి. వైట్ బోర్డ్ ఫోటోలు తీయండి, నాకు పెట్టండి. మీరు గ్రూపులో అన్నా పెట్టండి. మీ గ్రూప్లో పెడితే ఎవరైనా చూస్తారని భయం ఉంటే నాకు పర్సనల్గా పెట్టండి. ప్రతి ఒక్క బండి ఫోటో ప్రింట్అవుట్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఒకే ఒక్కసారి మళ్ళీ అధికారుల దృష్టికి తీసిపోయి తర్వాత తాడో పేడో తేల్చుకోవడం జరుగుతుంది జనవరి నెలలో. గుర్తుపెట్టుకోండి. మీరు వైట్ బోర్డ్ ఫోటోలు కొట్టండి, నాకు పర్సనల్గా పంపండి. ఇదన్న విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.